దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు O4 టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనవి 3 విషయాలు కనిపిస్తున్నాయి కదా. 1 దీర్ఘాయువు, 2 సుఖజీవంతో గడుచు సంవత్సరములు, 3 శాంతి. ఈ 3 కూడా మన జీవితాల్లో ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చాలామంది దీర్ఘాయుష్ ఉన్నప్పటికీ వారి జీవితంలో సుఖం ఉండదు. ఒకవేళ దీర్ఘాయుషు సుఖజీవము ఉన్నప్పటికీ వారి జీవితంలో శాంతి ఉండదు. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అని అంటున్నాడు. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మన జీవితానికి వాక్యమే పునాదిగా ఉన్నప్పుడు, మన జీవితంలో వాక్యము ప్రాధాన్యత నెలకొన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. దీర్ఘాయుష్ అనేది దేవుడిచ్చు గొప్ప బహుమానం. ఈ దినం చాలామంది ఈ ఆయుష్ మధ్యలోనే కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కారణం ఏంటంటే వారి ఇష్టానుసారంగా జీవించిన స్థితిని బట్టి, దేవుని వాక్యానికి లోబడే స్థితి కాకుండా, తల్లిదండ్రులకు విధేయత లేకుండా ఇష్టానుసారంగా జీవించిన స్థితిని బట్టి ఆయుష్ మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు చాలామంది జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే చాలామంది జీవితాల్లో నిట్టూర్పుతోనూ దుఃఖంతోనూ గడిపే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి మీద కేవలం దృష్టిని కేంద్రీకరిస్తూ వాటినే కేంద్రంగా చేసుకుంటూ బ్రతుకున్నప్పుడు వారి జీవితంలో దుఃఖమే చోటు చేసుకుంటూ ఉంటుంది. కానీ వాక్యానికి, అలాగే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తూ దేవుడే కేంద్రంగా మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలాగే చాలామంది జీవితాల్లో శాంతి సమాధానం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం. దేవునికి ఒక పేరు ఉంది, ఏంటంటే ఆయన సమాధానకర్త. ఆయన శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మన జీవితంలో ఉండాలన్నా, దీర్ఘాయుష్ కలిగి మనం జీవించాలన్నా, శాంతిని మనం పొందుకోవాలన్నా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడి మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఈ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దావీదు తన జీవితకాలం అంతా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడి జీవించాడు. కనుకనే ఆయన పరిపాలించిన కాలంలో చాలా సౌఖ్యంగా పరిపాలించాడు. యుద్ధాలలో గొప్ప జయం పొందుకున్నాడు. మంచి వృద్ధాప్యమునందు మంచి ముదిమి వరకు ఆయన ఉండి మరణించాడు. దీర్ఘాయుష్ని ఆయన పొందుకున్నాడు. పరిపాలనలో చాలా సౌఖ్యంగా పరిపాలించాడు. ఒక పరాక్రమం గల రాజుగా ఇశ్రాయేలు అందరినీ పరిపాలించాడు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు. సుమారు 40 సంవత్సరాలు ఆయన పరిపాలించి
వృద్ధాప్యమునందు మంచి ముదిమిలో ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇచ్చిన స్థితిని బట్టి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? అలా ఇచ్చినట్లయితే మీ జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి దేవుని వాక్యానికి మన జీవితంలో చూటిద్దాం. పరిపూర్ణంగా ఆయన మాటలకు లోబడదాం. మన జీవితకాలం అంతా సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించడానికి దేవుని సన్నిధికి మనకు మనంగా సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ వాక్యానికి మేము ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయ ప్రభువా. మీ ఉపదేశాలకి మేము మరవకుండా, మీ ఆజ్ఞలు మేము గైకొని వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయ ప్రభువా. ఇదిగో ప్రభువా, దీర్ఘాయుషును, సుఖజీవంతో గడిచే సంవత్సరములను, శాంతిని మాకు కలిగిస్తామని ఈ దినాన్ని వాగ్దానం చేస్తాం ప్రభువా. మా జీవితకాలం అంతా ప్రభువా ఇలాంటి అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించి సమాధానకరమైన స్థితిని, శాంతిని మా జీవితాల్లో నెలకొల్పి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో దీర్ఘాయుషు, అలాగే సుఖజీవంతో గడిచే సంవత్సరాలు, శాంతిని మీకు అనుగ్రహించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడు నుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.